హలో అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే శ్రావణి. మార్నింగ్ లేవగానే మా చిట్టి తల్లితో నార్మల్‌గా అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపు బాల్కనీ సైడ్ అలా చూస్తాను. తర్వాత తనకి బ్రషింగ్ టైమ్ అన్నమాట. తనకి బ్రష్ ఇస్తే బ్రష్‌ని మొత్తం కొరికేస్తది. సో, నేనే ఇంకా తనకి బ్రష్ అనేది చేయడం అలవాటు చేశాను. నేను పాపకి అంటే టీత్ స్టార్టింగ్‌లో నుంచే ఫింగర్‌తో చేసేదాన్ని. ఇంకా తనకి కొంచెం మొత్తం టీతొచ్చిన తర్వాత నుంచి బ్రష్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. తనకి 14 మంత్స్‌కి టీత్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా ఇద్దరం బ్రష్ చేసుకున్న తర్వాత తనకైతే వార్మ్ వాటర్ ఇస్తాను. డైలీ ఇచ్చేస్తాను. చిన్న టీ గ్లాస్ అంతనైతే హాట్ వాటర్ ఇచ్చేస్తా తనకి. ఇంకా తర్వాత నేను రాగి జావ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పాను కదా! పాలు అని బూస్ట్ అనేది స్టార్ట్ చేశానని. సో, రాగి జావ ముందుగానే ప్రిపేర్ చేశాను. నేనిక్కడ పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు పిల్లలకి రాగి జావ ఇంకా మంచిగా పెట్టుకోవాలి అనుకుంటే, పెరుగు ప్లేస్‌లో మిల్క్ వేసి కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం బెల్లం వేసి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది. అలాగే హెల్తీ గూడా. పాలల్లో కాల్షియం ఉంటుంది. అలాగే మనం రాగి జావ తీసుకుంటున్నాం కదా! అందులో ఐరన్ అనేది ఉంటుంది. సో, పిల్లలకి అలా ఇచ్చుకున్నా పర్వాలేదు. మీరు కావాలనుకుంటే పెరుగైనా పెట్టుకోండి. కొంతమందికి కోల్డ్ అయితది అని భయం ఉంటది గదా! సో, అలాంటి వాళ్ళు మిల్క్ అయినా యూజ్ చేసి కూడా ఇచ్చుకోవచ్చన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మా పాపకు ఫోను అస్సలే ఇవ్వను నేనైతే. తను ఫోను కూడా అడగదు. మేము చూపించమన్నమాట. ఎలా బిజీ ఉంటాము, ఏంటి అనేది ఈ వీడియో క్లారిటీగా మీకే అర్థమైపోతది. ఇంకా నేనేదో పనన్నా చేసుకోవాలి అనుకుంటే, మా చిట్టి తల్లికి కిచెన్‌లో ఉండే ఏదన్నా ఒక ఐటెమ్ ఇచ్చేస్తా. కావాలంటే తర్వాత ఎత్తుకుంటా ఇంకా ఇదే ప్రాసెస్ అన్నమాట నేను. కాకపోతే ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యేవి మాత్రమే తనకిచ్చేస్తా. పప్పు అలాంటివి ఇచ్చుకుంటా అన్నమాట. ఇంకా మా పాపకి బ్రేక్‌ఫాస్ట్ ఇవాళ బెల్లం పాయసం చేశాను. తనకి బయట ఫుడ్ అయితే అస్సలు అలవాటు చేయను. ఇంకా తనకి ఇప్పటి వరకు కూడా అలవాటు లేదు బయట ఫుడ్. నా శాడిజం అనుకోండి, ఏమైనా అనుకోండి కానీ ఇంకేమన్నా తినాలి అని ఉంటే మాత్రం తనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తాను. మా చిట్టి తల్లికి ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా కానీ, మన కిచెన్‌లో ఉండే గిన్నెలు, గిలాసులు, గరిటెలే కావాలి. ఎక్కువ వరకు వాటితోనే ఆడుకుంటది. ఒకవేళ నేనేదైనా పని చేసుకుంటా ఉంటాంటే గూడా చాలా విసిగిస్తది. కాకపోతే ఇంకా ఓపికతోని మాత్రం చేసుకుంటాను. మెయిన్‌గా మదర్‌కి ఉండాల్సిందైతే ఓపిక అండి. అసలు ఓపిక లేకపోతే ఇంకా కష్టము. మనకి స్ట్రెస్ అనేది ఫీల్ అవుతాము. చాలా ఓపికతోనే తనతోనే ఉంటాను నేనైతే. ఇంకా కొద్దిసేపు తనతో కూడా టైమ్ స్పెండ్ చేస్తున్నాననమాట. తను రాసుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి మీరు అడిగారు కదా! అక్క అక్షరాభ్యాసం చేపించారా పాపకి? పెన్ ఇస్తున్నారు, బుక్ ఇస్తున్నారని. మాకైతే అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. కాకపోతే స్కూలుకెళ్ళేటప్పుడు కొంచెం టెంపుల్‌కి తీసుకెళ్ళి నార్మల్‌గా పూజ చేపించుకొని మాత్రం తీసుకెళ్తా అన్నమాట అంతే. నేనింక అలానే ఫిక్స్ అయిపోయాను. అక్షరాభ్యాసం ఇవన్నీ అయితే నాకు తెలిసినంత వరకైతే యూజ్ లేదనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా తనకి కలర్స్ అవి ఇవి ఇచ్చేస్తా. తను ఎక్కువగా గీయదు. ఓన్లీ లైన్స్ అవే గీస్తది అంతే. జస్ట్ తన టైమ్ పాస్ అంతే. నన్ను వర్క్ చేసుకొనివ్వడం కోసం నేను ఇవన్నీ తీసుకున్నాను. మీరేమైనా అనుకోండి. కొంచెం టైం తీసుకొని మాత్రం పిల్లలతో మీరు కూడా టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు డైలీ కొద్దిసేపు వాళ్ళతో కూర్చొని వాళ్ళకింకా హోమ్ వర్క్స్ చేపియడం కానీ, ఇలా గేమ్స్ ఏమైనా ఆడిపించుకుంటూ ఉంటే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళలో చేంజెస్ కూడా వస్తాయి. మీకు కూడా అంతకనం ఇబ్బంది అనేది ఉండదనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. తను ఆడుకుంటూ ఉంటుంది. నేనివాళ మునక్కాయ టమాటా కర్రీ, ఇంకా రైస్ పెట్టేశాను. కర్రీ వండడం ప్రాసెస్ ఏం చూపించట్లేదు. నార్మల్‌గానే కుక్ చేసుకుంటాం కాబట్టి. ఇంకా నేనెప్పుడు వంట చేసుకున్నా సరే తనకి ఏదో ఒక టాయ్ ఇచ్చి కూర్చోబెట్టి ఆడుకో అమ్మ నేను వంట చేస్తా అని చెప్తాననమాట. ఇంకా ఎక్కువ ఖర్చయితే పెట్టుకోము. అంటే అది కొనాలి, ఇది కొనాలి అని. ఇంకా మొన్న రీసెంట్‌గా మా ఇంటి పక్కన సిస్టర్స్ చాక్లెట్‌లు కొనుక్కున్నారంట. వాళ్ళయి పడేస్తా ఉంటే నాకు కావాలి మా పాప వాటితోని ఆడుకుంటది. ఏదో ఒక విధంగా దానికి గేమ్ అనేది అరేంజ్ చేస్తా అని నేను తీసుకున్నాను. ఇలా నాకు చాలా ఇష్టమనమాట. ఏది పడేయనీయబుద్ధి కాదు. ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం వల్ల. ఇంకా తనకి క్రయాన్స్ ఇలా చిన్న చిన్నగా చేసింది మొన్న. ఎందుకు పడేయడం అని అలా గేమ్స్‌గా కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! అని ఆడుకోపించాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత తనకి లంచ్ అయితే పెట్టేస్తున్నాను. తనే తినేస్తది. నేను మీకు చాలా సార్లు చెప్పాను సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేశాను అని. ఇంకా తను లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకొని పడుకుంటది. నేను లంచ్ ఎప్పుడు పెట్టుకుంటా అంటే 1:30 లోపు కంప్లీట్ చేసుకుంటాను. తనింక కొద్దిసేపు ఆడుకొని కరెక్ట్‌గా 2:30కి అట్లా పడుకుంటదండి. పక్కా 2 అవర్స్ పడుకుంటది తను. ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే మంచిగా పడుకుంటది.
ఇంకా డిస్టర్బెన్స్ ఏదైనా సౌండ్స్ గానీ, బయట నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే మాత్రం లేచి కూర్చుంటది. ఇంకా తను లేచిన తర్వాత 4కి అట్లా తనకేదైనా స్నాక్ ఇస్తా. ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఇస్తా. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇంకా ఈ చిప్స్ అయితే అస్సలివ్వను నేను మా పాపకి. ఇంకా తనకి టేస్ట్ కూడా తెలవదు ఇప్పటి వరకి. కొంచెం అటుకులల్లో కారం ఉంది, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసిచ్చాను. ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటా తనకి ఇవాళ ఇది పెట్టాలి. ఒకవేళ ఏం లేదు అనుకుంటే మాత్రం దోస పిండి ఉన్నా, ఇడ్లీ పిండి ఉన్నా వాటితో ఏదైనా ఒకటి చేసి ఇచ్చేస్తా అన్నమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో ఉన్న బోళ్ళన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ పని చేసుకుంటున్నా అంటే తను అక్కడ ఏదో ఒకటి ఆడుకుంటుంది లేదా తింటుంది అని అర్థము. లేకపోతే తను నా డ్రెస్ పట్టుకొని అమ్మ, అమ్మ అని లాగుతూనే ఉంటది. తన పక్కనే కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూడా ఎటు పోనివ్వదు. తన పక్కన కూర్చుంటే మాత్రం ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటది. ఇంకా మనల్ని పట్టించుకోదన్నమాట. కానీ జస్ట్ ఇట్లా కదిలినట్టు చేశామనుకోండి ఇంకా మన ఎనకనే వచ్చేస్తది మా పాపనైతే. ఇంకా ఫోను విషయానికొస్తే మాత్రం నేను మా పాప ముందు ఫోను అస్సలు చూడనండి. ఒకవేళ తను పడుకున్నప్పుడు మాత్రమే వీడియో ఎడిటింగ్ కానీ, ఇంకేమైనా ఫోనులో ఏమన్నా పని ఉంటే మాత్రం తను పడుకున్నప్పుడే చేసుకుంటాను. ఒకవేళ తన ముందు నేను ఫోను చూస్తే తనకు కూడా చూడాలి అనిపిస్తది. మళ్ళా ఏడుస్తా ఉంటది. సో, తన ముందైతే ఫోను చూడను, టీవీ చూడను. వాళ్ళ నాన్న ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు టీవీ పెడితే తను కూడా చూస్తది. లేదు అంటే ఇంకా అది కూడా లేదు అన్నమాట తనకి. చాలా వరకి స్క్రీన్ టైమ్ అయితే తనకి లేదండి. ఈ టాయ్సే బొమ్మలు, ఇంకా బుక్స్, క్రయాన్స్ వీటితోనే ఆడుకుంటా ఉంటది. ఈవినింగ్ టైంలో కొద్దిసేపు అట్లా బయటికి తీసుకొస్తా అన్నమాట. మాకు కొంచెం ఇంటి ముందు ప్లేస్ మంచిగుంటది. సో, అక్కడ ఆడిపించుకొని తీసుకొస్తా. తను కూడా ఊడుస్తా అంటది. అమ్మ అసలు అన్ని పనులు చేస్తా అంటారిప్పుడు. కానీ పెద్దగయినంక చేయమంటే, "అమ్మ నాకు కాలు నొస్తుందమ్మ, చెయ్యి నొస్తుందమ్మ" అని అనేస్తారు పిల్లలు. ఇంకా ఈవినింగ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. కర్రీ ఉన్నది ఆఫ్టర్‌నూన్‌ది. కానీ మా ఇద్దరికి సరిపోతది. పాప కోసమైతే ఒక ఎగ్ పొడి కర్రీ చేస్తున్నాను. ఎక్కువ కర్రీస్ ఏం చూపించట్లేదు. ఎందుకంటే నార్మల్‌గా నేను చేస్తా ఉంటా కాబట్టి. సో, నేను కర్రీ చేస్తా ఉంటే మా చిట్టి తల్లి వాటర్‌తో దోసలు వేస్తుంది. నిజంగా పిల్లలు మనం ఏది చేస్తే అదే చేస్తారండి. సో, పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా తనకి 7:30 లోపే డిన్నర్ అనేది కంప్లీట్ చేపించేస్తాను తనకి. ఒకవేళ ఎప్పుడో ఒకసారి లేట్ అయితే మాత్రం 8 అంతే తప్ప ఇంకా అంతకు మించి లేట్ అస్సలు చెయ్యను. ఇంకా ఎగ్ కర్రీని కొంచెం టమాటా కర్రీ కూడా వేశానన్నమాట. తనకి కల్పించేస్తే తనే తినేస్తది. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బయట బాల్కనీలోకి తీసుకెళ్ళి ఆడిపించేస్తా. ఇంకా తన బెడ్ టైమ్ వచ్చేసింది. తను పడుకునేసరికి 11 అయితదండి. చాలా సతాయిస్తది. ఇంకా ఫీడింగ్ స్టాప్ చేసిన కాడ్నుంచయితే ఇంకా టూ లేట్ అన్నమాట. ఇంకా ఇలా కాళ్ళ మీద పడుకోపెట్టి స్టోరీస్ చెప్పుకుంటూ, రైమ్స్ చెప్పుకుంటూ పడుకోపెడుతున్నాను. నేను ఫీడింగ్ ఎలా స్టాప్ చేశాను, ఏంటి అనేది ఫుల్ వీడియోలో మీకు క్లారిటీగా పోస్ట్ చేస్తాను. త్వరలో వీడియో కూడా చేసి పెడతాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. బాయ్ బాయ్.